ఇప్పుడే ఎన్గోల్డ్ బయర్స్ కి కాల్ చేయండి. మీ తాకట్టు బంగారం కష్టాలకి గుడ్ బై చెప్పండి. మొహమాట పడకుండా తినండమ్మా. ఇవాళ ఒక్కరోజు సెలవు పెట్టి ఇంట్లో ఉండవే, నాకు కాస్త చేతి కిందకుంటా ఉంటే కాదు కుదరదంటూ పనిలోకి వెళ్ళిపోయింది మా కోడలి పిల్ల. అది ఉన్నట్టయితే మీకు ఇంత ఆలస్యం అయ్యేది కాదు. మెల్లిగా తినండమ్మా. మీరు తిని త్రేవిస్తే ముక్కోటి దేవతలు శాంతి ఇచ్చినట్టు అంటారు. భగవంతుడా, ఫుడ్ పాయిజనింగ్ అయితే మనం కొంపదీసి అంటే నువ్వు ఉప్పు అనుకుని ఏ DDT పౌడర్ పోసేసుంటావు. అది విషమై వాళ్ళకి వాంతులు మొదలయ్యాయి. తొందరగా పక్కింటికి వెళ్ళి డాక్టర్ గారికి ఫోన్ చేయించవే, లేకపోతే కొంపలు అంటుకుంటాయి. అయ్యో భగవంతుడా, ఏ పరీక్ష పెట్టావరా తండ్రి? అమ్మా, ఏమైందమ్మా? 10 మందిని ఆసుపత్రిలో చేర్పించాను తండ్రి. వాళ్ళ చేత వాంతులు చేయించి విషం కక్కించి నోట్లోకేమో గొట్టాలు పెట్టి ఎక్కిస్తున్నారా. ప్రమాదం ఏం లేదు కదా అత్తయ్య గారు? రేపటికి కానీ చెప్పలేమంటున్నారు. వాళ్ళ మొగుండు తిట్లు, పిల్లలు శాపరాంతాలు పడలేక ఇలా చక్కా వచ్చేసాను. తిట్టరు మరి, తీరి కూర్చొని విషం కలిసిన తిండి వడ్డించి వాళ్ళని ఆసుపత్రి పాలు చేస్తే తిట్టరే, ముద్దెట్టుకుంటారు. ఒక్కొక్కరు ఎన్నేసి తిట్లు తిట్టారు. ఓహోహోహో, ఏవి తిట్లో అవి. కొందరైతే బూతులు కూడా వాడారా తండ్రి. ఆహాహా, సిగ్గు లేదు నీకు? వాడు తిట్టారంటూ వాళ్ళ తిట్టడం మెచ్చుకుంటావు. దరిద్ర పీనుగా నవ్వులు వ్రతాలు ఉంటూ పిల్లల ప్రాణాలు తీసి వాళ్ళ సంపాదనంతా తిరుక్షవరం చేసి చివరికి బూతులు కాసి సిగ్గు లేదుటే నీకు? ఎప్పుడైనా నోవులు పేరెత్తుతావా? చెప్పు చెప్పు. నోవులు వ్రతాలు అంటూ వాడి పేరెత్తుతావా? అసలు నువ్వు చెప్పవే, చెప్పు. ఇంకెప్పుడైనా నోవులు అంటావా, కథలు అంటావా, కథల పేరెత్తుతావా? చెప్పవే, చెప్పు చెప్పు. భగవంతుడా, ఓ ఇలా వచ్చావా? ఇన్నాళ్ళు నువ్వు శుద్ధ వేస్ట్ అనుకున్నాను, కానీ నువ్వు గట్టికొడివే. మా ఆవిడ చేత నోవులు మానేస్తున్నాను అనిపించావంటే యు ఆర్ గ్రేట్. థ్యాంక్స్, థ్యాంక్స్. నేను ఇక్కడ ఉన్నట్టు వాళ్ళకి తెలిసిపోయింది. తప్పకుండా నన్ను చంపేస్తారు. ఇంకా నా పని అయిపోయింది. అయ్యో రామా. సార్, పదండి మనం బయటికి వెళ్ళిపోదాం. అమ్మో, ఇక్కడో ఏమలాడున్నాడు. వీడు ఉత్తిపుణ్యానికి డైలాగ్ లేకుండా బాధేస్తాడమ్మా. మీరు ఇక్కడ దాక్కోండి సార్, నేను ఇప్పుడే వస్తాను. హలో బాబా, రారా రా బాబా. ఏడివాడు? ఎక్కడవాడు? చంపేస్తాను. చెప్పు, ఎక్కడవాడు? ఎక్కడా? ఎవరు? ఎవడా? ఓ క్షణం ముందు ఆ కుర్చీలో కూర్చున్న సన్నాసి కుంక ఏడివాడు? ఎక్కడున్నాడు చెప్పు. ఓ గంట నుంచి ఆ కుర్చీలో నేనే కూర్చున్నాను బావా. గంట నుంచి ఆ కుర్చీలో నువ్వు కూర్చున్నావా? మరి ఇందాక మగాళ్ళ కనిపించావు. బావా, నువ్వేమీ అనుకోపోతే ఓ మాట చెప్పనా? ఓ 10 రోజుల నుంచి ఎందుకో గాని నువ్వు అదోలా బిహేవ్ చేస్తున్నావు. నీకేదైనా పిచ్చెక్కిందేమోనని అనుమానంగా ఉంది నాకు. పిచ్చా? అవును, ఆడవాళ్ళు మగవాళ్ళలా కనిపిస్తున్నారంటే పిచ్చి కాక మరేమిటి? నాకు ఆడవాళ్ళు మగవాళ్ళలా కనిపిస్తున్నారా? అబ్బో, ఇప్పుడు చూడు వనజా, ఇది పెన్నేనా? ఇది పెన్నేమిటి బావా, స్కేలు. స్కేలా? మరి నాకు పెన్లా కనిపిస్తుంది ఏమిటి? ఇది పుస్తకమే కదూ? కాదు, పలక. పలక? అయ్యో, నాకు పుస్తకంలా కనిపిస్తుంది ఏమిటి? ముఖ్యంగా 3వసారి ట్రై చేస్తాను. ఇది కర్రే కదూ? అది కర్రేమిటి బావా, తుండుగుడ్డ. తుండుగుడ్డ? అయ్యో తండ్రి, అయింది. నాకేదో అయింది తండ్రి. లైట్ గా పిచ్చెక్కింది. కాదు, క్రాక్ ఇచ్చింది. కన్ఫర్మ్డ్. లేకపోతే ఇలా ఎందుకు మాట్లాడతాను? తుండు అయిపోయి తుండుగుడ్డ. నాకేదో అయిపోయింది బాబోయ్. పెన్నేమో పెన్సిల్, పెన్సిల్ ఏమో పెన్ను, తుండేమో కర్ర. ఏండి, మీరంతా మగాళ్ళేనా? భాస్కర్ గారు, నమస్కారం. మా మేనేజర్ గారు. తలుపేసేయండి ప్లీజ్.
మీరు? నా పేరు భాస్కరం. మరి హేమలత కాబోయే శ్రీవారు సార్. అలాగా, బాగుంది. రండి, అందరూ లోపలే ఉన్నారు. అందరూ అంటే మీ స్టాఫ్ అంతా. అంతే కదా. రండి సార్. ఓ ముఠా రౌడీలు మా ఇంటి ముందు కాపు కాసారే, వాళ్ళకి ఎలా తెలిసిందో ఏమో. ఇంక ఈయన మా ఇంట్లో ఉంటే ప్రమాదం అని ఇటు తెచ్చేశాను. అమ్మా హేమా, నన్ను మీరే కాపాడాలమ్మా. ఆ 2 ముఠాల రౌడీ వెధవులు నన్ను చంపడానికి కంకణాలు కట్టుకుని తిరుగుతున్నారు. భాస్కరం గారింట్లో మీరు నిర్భయంగా ఉండొచ్చు సార్. ఆ, అమ్మయ్యా, అయితే ఓసారి నిర్భయంగా బాత్రూమ్కి వెళ్ళొస్తాను. ఎటు భాస్కరం గారు? ఆ రూమ్ అండి. ఆ, నన్ను అడుగుంటే మీకు ఇంకో ప్లాన్ ఏదైనా చెప్పుండేవాడిని. ఇలా ఆ మనిషిని కిడ్నాప్ చేసి బంధించడం నేరం తెలుసా? ఏం చేయమంటారు, మాకింకో మార్గం తోచలేదు. మిమ్మల్ని సలహా అడుగుదామంటే ఆ సమయానికి మీరు ఊళ్ళో లేరు, క్యాంప్కి వెళ్ళారు. ఏమైతే అయిందని భారం భగవంతుడి మీద వేసి ఈ పని చేసేసాం సార్. ఆయనంతటా ఆయన ఓ ప్రమాదంలో ఇరుక్కొని తన్ని దాచేమని మిమ్మల్ని కోరడంతో మీ పని సులువైంది కానీ, లేకపోతే ఆయన కిడ్నాప్ చేసి బంధించడం మీ వల్ల సాధ్యమేది కాదు. అవును, అసలు ఆయన మేము కిడ్నాప్ చేశామని ఇప్పటిదాకా ఆయనకి తెలియదు. ఇప్పుడు తెలిసిందమ్మా. మీరు నన్ను కిడ్నాప్ చేశారా అంటే వెన్న పెడుతున్నట్టు పెడుతూ కన్ను పొడిచారన్నమాట. నో, ఇది నేను సహించను. ఓ మగాన్ని ఆఫ్టర్ ఆల్ లేడీస్ కిడ్నాప్ చేశారా? ఇన్సల్ట్! నేను ఇప్పుడే పోలీసులకు ఫోన్ చేస్తాను, మీ అందరిని అరెస్ట్ చేయిస్తాను. ఏది ఫోన్ ఏది? అక్కడ చేయండి. భాస్కరం గారు, సార్ మీరు ఫోన్ చేయమంటున్నారా? మమ్మల్ని పోలీసులకు అప్పగిస్తారా? చేయండి సార్. 100కి ఫోన్ చేసి ఈ ఆడపిల్లలు మిమ్మల్ని దౌర్జన్యంగా ఎత్తుకొచ్చి ఇక్కడ దాచారని కంప్లైంట్ చేయండి. అది అప్పటికి కానీ వీళ్ళ తిక్క కుదరదు. కరెక్ట్. కానీ మీరు ఫోన్ చేసి పెట్టేగానే నేను 238863కి ఫోన్ చేస్తాను. ఎవరిదా నెంబరు? మీకోసం వెతుకుతున్న ఓ రౌడీ ముఠాది. వీళ్ళని పోలీసులు జైలుకి చేర్చేలోపు వాళ్ళు మిమ్మల్ని మోసుకెళ్లి రైలు కింద పారేస్తారు. చేయండి సార్, పోలీసులకు ఫోన్ చేయండి. చేయను. నో, నాకు పోలీసులతో పనే ఉందండి. అసలు వాళ్ళ ఫోన్ నెంబరే తెలియదు నాకు. ఇక్కడ చాలా హ్యాపీగా ఉంది. నేను ఎందుకు ఫోన్ చేస్తాను సార్? అయితే ఆ గదిలోకి వెళ్ళి సుఖంగా నిద్రపోండి. అలాగే, మీరు మాత్రం ఇందాక చెప్పిన నెంబర్కి ఫోన్ చేయకూడదు ప్లీజ్. అలాగే వెళ్ళండి. అవును, మీకు ఆ ముఠా ఫోన్ నెంబర్ ఎలా తెలుసు? నాకెక్కడ తెలుసు, నోటికి వచ్చే నెంబర్ చెప్పాను. అదిరిపోయాడు అందగాడు. మీరు చాలా ఇంటెలిజెంట్ సార్. అవును, సేల్స్ 50% పెరిగాయన్నారు కదా, ఇంకా పెంచడానికి ఏమేం ప్లాన్స్ చేశారు? రేపటి నుంచి మా షాపుకి రాని జనం దగ్గరికి షాపే వెళ్తుంది. అంటే జనం మా దగ్గరికి రావడం కాదు, మేమే జనం దగ్గరికి వెళ్ళబోతున్నాం. నాకంతా కన్ఫ్యూజన్ గా ఉంది, పిచ్చి పిచ్చిగా ఉంది. ఈశ్వరుడు కూడా పట్టలేని ఇంటి దొంగ ఇప్పుడు కెమెరాలో చిక్కుపడ్డాడు. పోలీస్ కంప్లైంట్ ఇమ్మంటారా? దయచేసి ఆ పని మాత్రం చేయకండి, పరువుగా బతికేవాడిని. అయితే మీ అంతటి మీరే రాజీనామా చేస్తున్నట్టు ఉత్తరం రాసివ్వండి. రాయండి. ఇదే ఇల్లు బాబు, ఇటాపు. అమ్మా ఆకలి. ఇంటికి వచ్చేసాం కదా నాన్న, నాన్నగారు వండి పెడతారులే. మీటర్ ఎంత అయింది బాబు? అరే, మీరు బచ్చలకూర బసవేశ్వరరావు గారు కదా? మీకెలా తెలుసండి? నేను కుక్కుమతల కుటుంబరావు గారు అమ్మాయిని. మీరు నన్ను పెళ్లి చూపులు చూసిన 23వ పెళ్లి కొడుకు. మీరు పెళ్లి చూపులకు వచ్చినప్పుడు మా అమ్మగారు కొబ్బరి లౌజులు కార బుంది పెట్టింది. నేనప్పుడు అని పాడి వినిపించాను. గుర్తొచ్చిందా? అదేమిటి డబ్బులు తీసుకోకుండా పారిపోయారు? ఈయన చేసుకోకపోవడమే మంచిదైంది. చీ, ఇంత గలీజ్గా ఉంది. ఈయన అసలు ఇంటికి వస్తున్నారో లేదో. ఇదిగో బాబు, మా వారు పొద్దున్నే బయటకు వెళ్ళిపోయారా? ఆయన 4 రోజులుగా ఇంటికి రాలేదమ్మా. 4 రోజుల నుంచి రానేలేదా? ఏమైపోయారబ్బా? ఆయన భార్యతో కలిసి తీర్థయాత్రలకు వెళ్లారండి. ఇప్పుడు ఆయనకి యాత్రలు ఎందుకు కావాల్సి వచ్చాయో? ఇంకో 10 రోజుల దాకా రారు. అమ్మా హేమా, మా వారు ఏమయ్యారమ్మా? నాతో యాత్రలకి రమ్మంటే రానన్నారు. 4 రోజుల నుంచి ఇంటికి కూడా రావడం లేదట. ఈ 4 రోజులు షాప్ కూడా రావడం లేదని కింద తెలిసింది. ఏమయ్యారు? నాకు కావాల్సిన సమాచారం అందింది, వస్తాను. ఆయన ఆఫీస్ పని మీద విశాఖపట్నం వెళ్లారండి. ఓ వారం రోజుల్లోకి వచ్చేస్తారు. మీరేం కంగారు పడకండి. ఇన్ని రోజులు పని ఏమిటమ్మా? నేను ఊరి నుంచి రాత్రే వచ్చాను. రాత్రి కూడా ఇంటికి రాకపోయేసరికి కంగారు పుట్టి ఇటు పరిగెత్తుకొచ్చాను. ఓ ముఖ్యమైన పని మీద వెళ్లారు. వచ్చేస్తారు, మీరు వెళ్ళండి. అలాగే. ఏమిటో గొడవ. రారా నాన్న.
హలో, నమస్కారం సార్. మేనేజర్ గారు ఇప్పుడే బయటికి వెళ్ళారు సార్. అలాగే సార్, వారితో చెప్తాను సార్. ఉంటాను సార్. చైర్మన్ గారు వస్తున్నారా? 5 గంటల కంటే ఇంకో గంటే టైం ఉంది. అవును, ఈ లోపు మనం ఒకసారి భాస్కరం గారింటికి వెళ్ళి ఇవాళ ఒక్కరోజు మేనేజర్ ని జాగ్రత్తగా కాపుకాయమని చెప్పాలి. మరే భాస్కరం గారు ఏమాత్రం అజాగ్రత్తగా ఉన్నా మేనేజర్ గారు బయటపడతారు. ఆయన గనక చైర్మన్ గారిని కలిస్తే మన కొంపలు అంటుకుంటాయి. భాస్కరం గారింటికి వెళ్దాం పదండి. హలో, రండి. భాస్కరం గారు, అనుకోకుండా ఇవాళ మా చైర్మన్ గారు మా బ్రాంచ్కి వస్తున్నారు. ఇజ్ ఇట్? అవునండి, మేనేజర్ సెలవు మీద వెళ్ళాడని ఆయనకేదో చెప్పుకుంటాం. దయచేసి వాళ్ళ ఒక రోజు మా మేనేజర్ గారు బయటికి రాకుండా మీరు జాగ్రత్తగా చూసుకోవాలి సార్. అలాగే, రండి. ఏడైనా నిద్రపోతున్నాడా? ఇప్పుడే లేచాడు, మొహం కడుక్కుంటున్నాడు. అయింది బాబు, మొహం కడుక్కోవడం అయింది. ముందు కాస్త కాఫీ పోయండి, అర్జెంటు. లేకపోతే బౌల్స్ మూకో. నీ బౌల్స్ మేము మూచేస్తాం బాబు. అమ్మో, ఎవరు ఆయన వచ్చేసారు. రే రే, పెదవులు పారిపోయారు. ఈయనడి? అయ్యో, పారిపోయినట్టున్నాడు. షాప్కి వెళ్తాడేమో. అవును, షాప్కి వెళ్ళి చైర్మన్ గారితో జరిగిందంతా చెప్పేస్తాడు. అదే జరిగితే ఆయన మనల్ని సస్పెండ్ చేయడం ఖాయం. సస్పెండ్ అవడం సరే, అరెస్ట్ చేయించినా చేయించగలడు. నో, ఆయన షాప్కి చేరనివ్వకూడదు. వెతుకుదాం, పదండి. ఈ వైపు ఎక్కడా కనిపించడం లేదు. ఇటు లేడు. అయ్యో, చైర్మన్ గారు వచ్చి అయితే టైం పని అయిపోయింది. చేయండి, ఏదైనా ఆటో తీసుకొని షాప్కి వెళ్ళిపోండి. నిజమే, అదే మంచిది. పదండి వెళ్దాం. ఇక్కడే ఇక్కడే ఆపు. అయ్యో, చైర్మన్ గారు వచ్చేసారు. నమస్కారం సార్, వెల్కమ్. వద్దు, గులాబీ నేను ముట్టుకోను. ముళ్ళు గుచ్చుకోవచ్చు, రక్తం కారొచ్చు. పద. నమస్కారం సార్. మేనేజర్ ఎక్కడ? ఆయన అర్జెంట్ పనుందని సెలవు పెట్టారు సార్. ఏమిటి, నేను వస్తున్నానని తెలిసి కూడా సెలవు పెట్టాడా? ఆ? లేదు సార్, ఆ. మీరు వస్తున్నారని ఆయనకు తెలీదు. ఓహో. ఏయ్, ఆ ట్యూబ్లైట్ ఆఫ్ చేయి. అది పేలొచ్చు, గాజు పెంకులు గుచ్చుకోవచ్చు, రక్తం కారొచ్చు. ఆఫ్ చేయి. నా
నమస్కారం సార్. తమరు ఇలా రావడం. చిదంబరం, కంగ్రాచులేషన్స్ కంగ్రాచులేషన్స్. సేల్స్ ఫెంటాస్టిక్ గా పెంచేసావా. ఈ నెల మొత్తం మన 25 బ్రాంచుల్లో నీ బ్రాంచే ఫస్ట్ వచ్చింది. అంతా తమ దయ సార్. నేనెవరికి షేక్ అండి ఇవ్వను. ఏం సార్? అవతల వాళ్ళ అరిచేతిలో గెల్లొచ్చు, చర్మం ఊడొచ్చు, రక్తం కారొచ్చు. అవును, నువ్వు సెలవు పెట్టారన్నారు చిదంబరం. అయ్యా అది మీరు వస్తున్నారని ఇప్పుడే కబుర్ చేశాం, అందుకే వచ్చారు. అవును, ఈ కాస్మెటిక్స్ 300% సేల్స్ పెంచావు కదా. ఆ? ఇంత ఘనంగా సేల్స్ పెరగడానికి నువ్వేం చేసావు చిదంబరం? అంటే అది అదేనయ్యా, ఈ టూత్ పేస్ట్లు, బ్రష్లు, సబ్బులు ఇవన్నీ సేల్స్ పెరిగిపోయి ఏం చేసావు? అది చాలా గమ్మత్తుగా ఏదో చేశారనమాట. దాంతో వ్యాపారం టప్పున పెరిగిపోయింది. ఎలా ఎలా? కాస్మెటిక్స్ రేట్ 10% పెంచి వాటి మీద వేసి 10% డిస్కౌంట్ ఇస్తామని అనౌన్స్ చేశారు సార్ చిదంబరం గారు. కరెక్ట్ సార్, అలానే చేశారు. ఫెంటాస్టిక్ ఫెంటాస్టిక్. చెప్పి చావచ్చు కదా, సిగ్గు పెడతావే. అవును, ఈ ఫుడ్ ప్రొడక్ట్స్ కూడా పెంచేసావు కదా, దీనికి ఏం చేసావు? అది ఏమిటో దానంతా అదే పిక్యూలియర్ గా పెరిగిపోయింది అదనమాట. ఏదన్నమాట? ముందు ఫ్యాన్ ఆఫ్ చేయించు. అది ఆఫ్ చేయించు. ఎందుకు సార్? అది ఓడొచ్చు, నెత్తిన పడవచ్చు, తల పగలొచ్చు, మనిషి చావచ్చయ్యా. ముందు ఆఫ్ చేయించు. ఆ ఫ్యాన్ ఆఫ్ చేయమ్మా. చిదంబరం సార్, ఈ బిస్కెట్లు, ఈ చాక్లెట్లు, వీటి వీటి సేల్స్ ఎలా పెంచావు? అమ్మా హేమా, ఇలా రామ్మా. నువ్వు చెప్పవా? నా గురించి నేను చెప్పుకుంటే అంత బాగుండదు కదా సార్. వీటి సేల్స్ ఎలా పెంచాను సార్కి చెప్పు. మన దగ్గర ఓల్డ్ స్టాక్ చాలా ఉండిపోయింది సార్. అవి దాదాపు ఎక్స్పైరీ డేట్ దాకా వచ్చేసాయి. అందుకని 3 కొంటే 1 ఫ్రీ అని అనౌన్స్ చేయించారు చిదంబరం గారు. కరెక్ట్ సార్, కరెక్ట్. చెప్పి చావచ్చు కదయ్యా, నీళ్లు నవ్వులుతావు. ఏమండి? ఏమిటండి, ఏమైపోయారు? 4 రోజుల నుంచి అటు ఇంటికి రాలేదట, ఇటు షాప్ కి రాలేదట. ఎక్కడికి వెళ్ళారు? సెక్రటరీ సార్. టెస్ట్ చేయి. ఓకే సార్. మీరు మంచిగంద మాధవరావు గారు కదా? అవునమ్మా, తమరెవరు? నేను కుక్కమ్మతుల కుటుంబరావు గారు అమ్మానండి. ఆగమ్మా, చెప్పొద్దు, గుర్తొచ్చింది. నిన్ను చూసి వెళ్ళిన 50వ పెళ్లి కొడుకు నేను. ఆ రోజే నీ పెళ్లి చూపుల స్వర్ణోత్సవం అని అనౌన్స్ చేసి మీ అమ్మ నాన్న చిన్న చిన్న షీట్లు పంచిపెట్టారు. ఆ తర్వాత మీ అమ్మ పేరు లేని వంట ఒకటి తినిపించింది. నువ్వు రాగం లేని పాడు పాట ఒకటి వినిపించావు. విన్న పాట ప్రభావము, తిన్న తిండి ప్రభావం, ఆ తర్వాత కడుపులో స్టార్ వార్స్ ప్రారంభం అయ్యాయి. అనుకోకుండా అంత ప్రమాదం ఎదురవడంతో ప్రతి విషయంలోనూ జాగ్రత్త పడుతూ వచ్చాను. ఇప్పుడు అతి జాగ్రత్త పరుడుగా మిగిలిపోయాను. ఇదంతా నీ పుణ్యమేనమ్మా. బాగుందండి. ప్రస్తుతం మీరేం చేస్తున్నారు? మీ ఆయన పనిచేస్తున్నటువంటి షాపులు ఆంధ్రప్రదేశ్ మొత్తంలో నాకు 25 ఉన్నాయి. అలాగా? ఆ. మీరు మా ఆయనకి యజమానా? ఆ, హాయిగా మిమ్మల్ని చేసుకున్నా బాగుండిపోయేదండి. ఆ దిక్కుమాల మొగుడిని కట్టుకున్నాను. నన్ను చేసుకుంటే నీకు బాగానే ఉండేది, నేను మాత్రం పోయి ఉండేవాడిని. చూడమ్మా, నువ్వు మీ ఆయనతో మాట్లాడు, కానీ ఇక్కడ కాదు, ఇంటి దగ్గర. ఇప్పుడు కాదు, ఆఫీస్ అయిన తర్వాత. ఆఫీస్ అవసరం డిస్టర్బ్ చేద్దామా? వెళ్ళు. అలాగేనండి. ఏమండి, త్వరగా ఇంటికి వచ్చేయండి, వంట చేద్దరు గాని. చిదంబరం సార్, ప్లీజ్ కమ్. చూడు, నెల రోజులుగా నువ్వు షాప్కి రావడం లేదు. సార్ అది సేల్స్ పెరగడం విషయంలో నీ ప్రమేయం ఏమీ లేదు. సార్ అసలు నేను నో, నీతో పర్సనల్ గా మాట్లాడాలి. నీ రూమ్కి పద. జరిగిందంతా చైర్మన్ గారికి చెప్పేస్తాడేమోనే. మనం మేనేజర్ ని కిడ్నాప్ చేసామని చైర్మన్ గారికి తెలిస్తే ప్రమాదం. ప్రమాదం అని మెల్లిగా అంటావి. పోలీసులు పిలిపించి అరెస్టు చేయించగలరు కూడా. మేనేజర్ తప్పకుండా జరిగింది చెప్తాడు. మన ఉద్యోగాలు ఓడిపోవడం ఖాయం. ఉద్యోగాలు నిలుపుకోవడానికి మనం ఎంతో కష్టపడి చేసిన ప్రయత్నాలన్నీ వేస్ట్ అయిపోయాయి. బ్యాడ్ లక్. ఆయన తీసేసే ముందు మనమే రాజీనామాలు ఇచ్చేద్దాం. అర్థమైంది. ఇదిగోండి సార్. ఏమిటిది? మా నలుగురి రాజీనామాలు సార్. ఇక్కడ ఉద్యోగం చేస్తూ మేము అందుకునే జీతాలు మా జీవితాలకి చాలా అవసరం సార్. అందుకే ఎలాగైనా సరే వ్యాపారాన్ని పెంచి మా ఉద్యోగాలు నిలుపుకోవాలని పిచ్చి ప్రయత్నం చేశాం. మా వల్ల జరిగిన తప్పుకి మమ్మల్ని క్షమించండి సార్. ఇది పట్టుకో. ఇప్పుడు తీసుకో. తీసుకో. ఏమిటి సార్? ఈ రోజు నుంచి బ్రాంచ్కి నేను మేనేజర్ గా ప్రమోట్ చేస్తున్నాను. అంతేకాదు, నీతో పాటు సహకరించిన నీ స్నేహితురాలు 3కి జీతాలు రెట్టింపు చేస్తున్నాను. నిజమైన ప్రతిభను గుర్తించి ప్రోత్సహించే మనస్తత్వం మానాది.
సామాన్యంగా వ్యాపారాల్లోనూ ఉద్యోగాల్లోనూ ఆడవాళ్ళు చిన్న చూపు చూడబడతారు. అది మన దేశ దౌర్భాగ్యం అమ్మా. సరైన అవకాశం ఇస్తే ఆడవాళ్ళు మగవాళ్ళకి ఏ విషయంలోనూ తీసిపోరని నాకిప్పుడు అర్థమైంది. నిజం చెప్పాలంటే ఆడవాళ్లలో ఉన్న ఏకాగ్రత, లక్ష్యాన్ని సాధించాలనే పట్టుదల మగవాళ్ళ కంటే ఎక్కువని నిన్ను చూశాక నాకు అనిపించింది. థ్యాంక్ యూ సార్. ఈ నెల రోజుల నుంచి ఇక్కడ ఏమేమి జరుగుతున్నాయో అన్నీ నాకు తెలుసు. అందుకే మిమ్మల్ని థ్రిల్ చేయాలని సడన్ గా వచ్చాను. ఎన్నాళ్ళు ఈ షాపులో ఉన్న సరుకుని దొంగచాటుగా అమ్ముకుని నాకు తీవ్ర నష్టాన్ని కలగజేసిన చిదంబరానికి రివర్షన్ ఇచ్చాను. ప్యూన్ వద్దులే. నీ దిక్కుమాలిన మొహం చూస్తుంటే నువ్వు ఇందులో విషం కలిపినట్టు నాకు అనిపిస్తోంది. ఏమిటి? నువ్వే తాగి. మై బెస్ట్ విషెస్ టు ద న్యూ మేనేజర్ అండ్ ఆల్ ద బెస్ట్ టు ద ఉమెన్స్ లీవ్. గుడ్ లక్. థ్యాంక్ యూ సార్. మా పెళ్లితో పాటు మీ బావ మరదళ్ళ పెళ్లి కూడా అయిపోవాలి వనజ. అవునోయ్, ఇంకెంతకాలం అలా దూరంగా ఉంటారు? పెళ్లి చేసేసుకోండి. పాపం మీ బావ ప్రాణాలన్నీ నీ మీదే పెట్టుకున్నాడు. నిజమే కానీ మరీ అనుమానం మనిషి. ఆ అనుమానం నీ మీద ప్రేమ వల్లనే వనజ. పెళ్ళైపోతే ఆ అనుమానాలు తీరిపోయి అభిమానాలు పుట్టుకొస్తాయి. అదుగో మీ బావకు 100 ఏళ్ళ ఆయుష్. ఎలా అయిపోయాడు పాపం. ఓకే, మేము వెళ్ళొస్తాం. ఇది చెట్టేనా? ఏమో ఎందుకు వచ్చిన గొడవ? రా బావా. మనజా, నువ్వేనా? అవును బావా. నేను సత్తిపండునేనా? అవును. అమ్మయ్యా, నా పిచ్చి పోయిందనమాట. నేను మనుషులు బాగానే గుర్తుపడుతున్నాను. అది చూడండి, మీరు ఇక్కడ నిలబడకూడదు. ఏ? ఈ లైను లేడీ స్పెషల్. ఏయ్, ఏంటి మా ఆవిడ వైపు చూసి మక్కలు చదువుతున్నావు? అయ్యా, నేను మా ఆవిడ వైపు చూసి మక్కలు చదువుక నా మొహం అంక చూచదు. నేను మిమ్మల్ని చూస్తున్నాను సార్. నాకు మెల్ల కన్నండి.